10 ఏళ్ల క్రితం అమరావతికి శంకుస్థాపన చేసినప్పుడు స్వతంత్ర సమరయోధుల జన్మస్థలాల నుంచి, పవిత్ర క్షేత్రాల నుంచి తీసుకొచ్చిన మట్టినంతా కూడా ఇక్కడ పొందుపరిచారనమాట. అలాగే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఊళ్ళ నుంచి 1300 గ్రామ పంచాయతీలు, అలాగే 300 వార్డులు, అది అక్కడ పెట్టారు కదా బోర్డు, అక్కడి నుంచి తీసుకొచ్చిన మట్టి ఈ ప్రపంచంలోని 80 పవిత్ర క్షేత్రాలు, స్వతంత్ర సమరయోధుల జన్మస్థలాలు, అక్కడేమో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 171 ప్రముఖ దేవాలయాలు, 35 దేశంలో ఉన్న 35 పవిత్ర నదుల నుంచి తీసుకొచ్చిన మట్టి అంతటిని కూడా ఇక్కడ పొందుపరిచారు. అంటే ఒక ఎమోషనల్ కాంటాక్ట్ ఇవ్వడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి ఊరు వాళ్ళు మా ఊరికి సంబంధించిన కొంత జ్ఞాపకం ఇదిగో అక్కడ అమరావతిలో శంకుస్థాపనలో పాల్గొందని వాళ్ళకి గుర్తుండేలాగనమాట. 10 ఏళ్ల క్రితం ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి, ఆ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళకి టీవీలో అదంతా కూడా ఒక జ్ఞాపకం. ఈ 10 ఏళ్లలో జనరేషన్ మారిపోయింది కాబట్టి వాళ్ళకి జస్ట్ గుర్తు చేసే ప్రయత్నం అంతే. ప్రస్తుతం ఈ ఏరియా అంతటిని కూడా ఒక పార్క్ కింద డెవలప్ చేసే ప్రయత్నాల్లో ఏపీ ప్రభుత్వం ఉంది.